వెల్కమ్ టు లోక్రేసర్ క్లాసెస్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2026 లో వచ్చిన క్వశ్చన్ ఇక్కడ ఉంది. ఒకటి చూద్దాం మనం. ఏ బోట్ కెన్ ట్రావెల్ 24 kilometer per hour upstream in the same time it takes to travel 36 kilometer downstream. If the speed of the current is 3 kilometer per hour, what is the speed of the boat in still water? ఒక పొడవ 24 కిలోమీటర్ల ప్రయాణాన్ని వ్యతిరేక దిశలో ప్రయాణించడానికి పట్టే సమయములో 36 కిలోమీటర్లు ప్రయాణించే దిశలో ప్రయాణించగలదు. ఒకవేళ ప్రవాహ వేగము 3 కిలోమీటర్ పర్ అవర్ అయితే నిశ్చల నీటిలో పడవ యొక్క వేగం ఎంత? ఈ టాపిక్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ మనం సింపుల్ గా షార్ట్ గా ఎక్సలెంట్ గా మనం ఎక్కడ మన నోట్స్ లో మనం క్లాస్ లో మన యాప్ లో మనం చదువుకున్నాం. సో సింపుల్ గా మనం చెప్తాం, డౌన్ స్ట్రీమ్ అంటే ఎక్స్ ఎంత, డౌన్ స్ట్రీమ్ అంటే 36 కిలోమీటర్ పర్ అవర్ ఉంది. ఓకే, మనం పర్ అవర్ తీసుకుందాం. ఇక్కడ వై అంటే అప్ స్ట్రీమ్ ని ఎంత ఉంది, 24 కిలోమీటర్ పర్ అవర్ ఉంది. ఓకే, మనకు బోట్ స్పీడ్ కావాలంటే బోట్ అంటే పడవ స్పీడు యు అని తీసుకుంటాం. యు ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, మన టాపిక్ లో మనం డిస్కస్ చేసాం. ఎక్స్ ప్లస్ వై బై 2 అంటే ఇవి రెండు యాడ్ చేసి బై 2 చేస్తాం. 30 ప్లస్ 20 50. సో 6 ప్లస్ 4 10, 50 ప్లస్ 10 60 బై 2 అంటే 30 వచ్చింది. రైట్, వి కావాలంటే వాటర్ స్పీడు లేదా మనకు స్ట్రీమ్ స్పీడు అవుతుంది. సో 36 మైనస్ 24, సో 36 మైనస్ 24 12 బై 2 చేస్తే 6 వస్తుంది. ఇవన్నీ మనం క్లాస్ లో డిస్కస్ చేస్తాం, చాలా సింపుల్ గా ఉంటాయి. సో రైట్, మనకి ఇక్కడ వాటర్ స్పీడ్ 6 ఉంది. రైట్, స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ కరెంట్ అన్నా స్పీడ్ అన్నా సేమ్ అవుతుంది. సో 6 ఈజ్ 3 కిలోమీటర్ పర్ అవర్ అయితే మరి మనకు 30కి ఎంత కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది? సో ఇక్కడ రాస్తున్నా నేను 30, ఇక్కడ చేస్తున్నాను. 6కి 3 అయితే 30కి ఏమవుతుంది, 6లో హాఫ్ 3 అవుతుంది, 30లో హాఫ్ 15 అవుతుంది. సో 15 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, థ్యాంక్ యూ.